క్రీస్తు నామంలో మీకు శుభములు. మన బ్రతుకు మార్చే మాటల్ని, దేవుడి మాటల్ని బైబిల్ నుండి కొన్ని వచనాలు చూసుకుంటాం. కీర్తన గ్రంథం 33:13 వచనం నుండి, యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తనున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసుల వైపు ఆయన చూచుచున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని, ధనవంతులను, భేదవాళ్ళని అందరినీ చూస్తున్నాడు. పై రూపాన్ని కాదు, అందరి హృదయాలు దేవుడికి కనపడుతుంటాయి. ప్రపంచ ప్రజలందరినీ ఒకేసారి దేవుడు చూడగలడు, ఆయన అంత శక్తిమంతుడు. కానీ ప్రత్యేకంగా దృష్టి ఎవరి మీద ఉందంటే అనేది 18వ వచనంగా చూసుకుంటాం. వారి ప్రాణములను మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అందరిని చూస్తున్నాడు దేవుడు, కానీ ప్రత్యేకంగా దృష్టి ఎవరి మీద పెట్టాడంటే, నిజంగా దేవుడు మీద భయభక్తులు కలిగి ఎవరైతే భూమి మీద జీవిస్తారో వారి ప్రాణాలను మరణం నుండి దేవుడు కాపాడుతాడు. కరువులో కూడా సజీవులు కంటే ఆకలితో చచ్చిపోకుండా మనల్ని కాపాడుతాడు. దేవుడి చల్లని చూపు మన మీద ఉండాలా, దేవుని భద్రత మనకు ఉండాలంటే మనకుండే అర్హత, మనకుండే క్వాలిఫికేషన్ ఏంటి అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయనకు కృతజ్ఞత కలిగి, పాపం చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా మనం జీవించినప్పుడు, తెలిసి తెలియక తప్పులు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి చేయకుండా మనం ప్రత్యేకంగా జీవించినప్పుడు దేవుడు ఆకాశం నుండి చూస్తున్న దేవుడికి మనం కనపడతాం. మనం కూడా ప్రత్యేకంగా చూస్తూ మన ప్రాణాలను మరణం నుండి, అంటే అపాయం నుండి కూడా మనల్ని కాపాడుతాడు. ఆయన కరువులో కూడా మనం సజీవంగా కాపాడుతాడు. ఆయన దేవుడే మనకు అండగా, దేవుడే మనకు కొండగా ఉన్నాడంటే నిజంగా మనం ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత ధన్యులమో చూడండి. సృష్టికర్త అయిన దేవుడే మనకు అభయం ఇస్తున్నాడు. వారి ప్రాణంను మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులో కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచిచున్నదని చెప్పాడు. 33:13 కదా, 13 నుంచి ఆయన 18 వచనం కన్నా మనం చూసుకుంటే అన్నీ కరెక్ట్గా మనకు తెలుస్తుంది. కనుక దేవుని భద్రత, దేవుని చల్లని చూపు మనకు ఉండాలంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటేనే మనకు భద్రత ఉంటుంది. మన ప్రాణ అపాయంలోకి కూడా దేవుడు మనం కాపాడుతాడు. అంతేకాదు కదా, కరువులో కూడా మనం సజీవులుగా కాపాడుతాడు. ఒకప్పుడు 3.5 సంవత్సరాలు కరువు వస్తే ఏలియన్ పోషించాడండి దేవుడు. ఎద్వరాలు కుటుంబాన్ని పోషించాడు. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. దేవుడు యందు భయభక్తులు కలిగి మనం ఉండగలిగితే దేవుడు మన కోసం ఏమైనా చేయగలుగుతాడు. అంతేకాదు, చనిపోయిన తర్వాత కూడా యేసు 2వ రాకడలో మనం లేపుతాడు, నిత్య జీవితాన్ని పరలోకాన్ని కూడా ఇస్తాడు. కనుక దేవుని నిర్లక్ష్యం చేయకుండా దేవుని మనసులో స్థానాన్ని మనం సంపాదించుకుంటాం. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు.